హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ రవితేజ. మన ఛానల్ నేమ్ వచ్చేసి తేజ ఫార్మింగ్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను బీరకాయ తోటకైతే వచ్చిన. ఇది టెంపరీ పందిర్లో అయితే వేసుకున్నారు. కట్టెలతో స్టే వైర్లు ఇలా ఈ దారాలతో అయితే పందిరి వేసుకున్నారు. బీర తోట ఇది 28 డేస్ అయితే కంప్లీట్ అయింది. అన్ని పంటల్లో కంటే బీరకాయ 40 డేస్కి అయితే కటింగ్ పడుతుంది. మనం విత్తనం నాటుకున్న 40 డేస్కే కటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ 20-30 డేస్కి పిందెలు స్టార్ట్ అయినాయి. ఇదండి పిందెలు అయితే స్టార్ట్ అయినాయి. ఇదైతే సింగల్ మొక్క నాటుకున్నారు. ప్రజెంట్ మార్కెట్లో అయితే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ 45 to 50-55 దాకా అయితే పోతుంది. ఇక్కడ మా లోకల్ సూపర్ మార్కెట్ వాళ్ళు అయితే 45-50 అయితే ప్రైస్తో ఇస్తున్నారు. తోట దగ్గరే మంచి డిమాండ్. ఇలా చుట్టూ బౌండరీస్కి అయితే స్టే గూటం కూడా ఒక పోటీ, స్టే గూటం ఇట్లా డబల్ పోటీతో ఎంత వెయిట్ వచ్చినా కూడా జగ్గకుండా ఇట్లయితే ఏర్పాటు చేసుకున్నారు పందిరి. నేను లాస్ట్ ఇయర్ కూడా నేను బీరకాయ అయితే సాగు చేసిన. ఈ ఇయర్ చేయలే, మళ్ళీ ఏప్రిల్లో అయితే స్టార్ట్ చేయాలనుకున్నాను బీర. అసలు మంచి క్రాప్, మంచి టన్నేజ్ వస్తుంది. ఎకరాకు ఒక 20 నుంచి 30 టన్నుల క్రాప్ అయితే తీయచ్చు. మన మార్కెట్ డిమాండ్ని బట్టి మనకు ఇన్కమ్ అనేది ఉంటుంది. ఒక ఎకరాకు ₹1,00,000 ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్కి అవసరం అవుతుంది. దీనిలో ఎక్కువ ఇబ్బంది పెట్టేది డౌనీ, ఊజీ, వైరస్. దీనికొకటి మనం అడ్వాన్స్గా స్ప్రేలు చేసుకుంటూ దీని అయితే హ్యాండిల్ చేయొచ్చు. చాలా మంచి క్రాప్ ఇది. 40 డేస్కే కటింగ్ స్టార్ట్ అవుతుంది. బీరకాయ గురించి కూడా మంచి అనుభవం అయితే ఉంది. దీనికి ఏం సలహాలు కావాలన్నా చెప్పడానికి సిద్ధంగా ఉంటా. దీంట్లో ఫ్రూట్ సెట్టింగ్ అయితే బాగా తెచ్చుకోవాలా. హనీబీస్ ఎంత వస్తే అంత మంచిది మన తోటలోకి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ.